Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. So Newton School 6 months full stack development online training provide చేస్తుంది. సో మీరు కోడర్ అయినా స్టూడెంట్ అయినా ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 month ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. And when coming to Newton School has an initiative called Launchpad. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేస్తాం. సో ఇన్ జనరల్ నంబర్స్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని చూస్తాం. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా నంబర్స్ అండ్ వేరియబుల్స్ చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ ఏ వేరియబుల్ మనం అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయలేం. సో వేరియబుల్ ఇస్ సంథింగ్ అంటే ఇట్ స్టోర్స్ వాల్యూ. సో మనం ఏ వాల్యూ డిక్లేర్ చేసినా అది ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి. సో దాన్ని మనం ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో అలానే నంబర్స్, సో వితౌట్ నంబర్స్ దెర్ ఈస్ నో ప్రోగ్రామింగ్. సో అలానే మనం ఆపరేటర్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా చూస్తాం. సో అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ మనం ఎలా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లైక్ సి అండ్ జావా, పైథాన్లో ప్రింట్ అనేది మనం డైరెక్ట్గా ప్రింట్ అని రాస్తాం. సో ప్రింట్ ఎఫ్ అని అలా ఏం రాయం. సో ప్రింట్ ఫాలోడ్ బై వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ హలో వరల్డ్, సో జస్ట్ మనం ప్రింట్ డబల్ కోట్స్ హలో వరల్డ్. సో జస్ట్ రన్ దిస్. హలో వరల్డ్. సో నేను ఈ ప్లాట్ఫామ్ వచ్చి న్యూటన్ స్కూల్ ప్లే గ్రౌండ్. సో యూ కెన్ ఆల్సో యాక్సెస్ దిస్ యూజింగ్ ద లింక్ అండ్ యూ కెన్ ఆల్సో ఫైండ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో మనం ఇలా ప్రింట్ చేస్తాం పైథాన్లో ఏం ప్రింట్ చేయాలన్నా కూడా. సో అలానే జస్ట్ పైథాన్లో వేరియబుల్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మనం ఇక్కడ ఏది డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. దీన్నే మనం అంటే నార్మల్గా కంపైల్ టైంలో డిక్లేర్ చేస్తాం ఏదైనా కూడా, బట్ ఇక్కడ అలా చేయాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేయకపోయినా కూడా నువ్వు వేరియబుల్కి ఏమి ఇస్తావో అది ఏ డేటా టైప్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. సో ఇన్ జనరల్ డేటా టైప్ అంటే ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి ఎక్కడైనా కూడా. అంటే మనం నంబర్స్ ఇస్తే అది ఇంటీజర్ అని, డెసిమల్స్ ఇస్తే అది ఫ్లోటింగ్ పాయింట్ అని, క్యారెక్టర్స్ ఇస్తే అది మన క్యారెక్టర్ అని మనం ముందే డిక్లేర్ చేస్తాం. సపోజ్ ఇది సి అయితే మనం ఇంటి ఐ ఈక్వల్స్ టు 10 అని ఇస్తాం. బికాస్ 10 అనేది ఇంటీజర్ అని మనం చెప్పడానికి ఇంటీజర్ అని ఒకటి ఇస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పైథాన్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో లెట్స్ సపోజ్ ఏ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటే దానికి ఒక నేను నంబర్ డిక్లేర్ చేశాను. లెట్స్ గో టు ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ఏ. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే 10 ప్రింట్ అవుతుంది. ఇదే మీరు సిలో కానీ జావాలో కానీ ఇంకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఈ టైప్లో ఏదైనా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే అంటే వేరియబుల్ డిక్లేర్ చేయకుండా మీకు కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఆర్ డేటా టైప్ నాట్ డిఫైన్ అని ఒక ఎర్రర్ వస్తుంది. సో అంటే మీ డేటా టైప్ ప్రతి లాంగ్వేజ్లో డిఫైన్ చేయాలి, మనం పైథాన్లో డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, సో మీరు డేటా టైప్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఏం చేస్తున్నా కూడా ఏ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం అంటే ఏ ప్రోగ్రామింగ్లో అంటే మీరు పైథాన్లో జస్ట్ లాజిక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. అంటే ఏ డేటా టైప్ వస్తుంది, ఇది పైథాన్ అండర్స్టాండ్ చేసుకుంటుందా లేదా. సో ఇలాంటివన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ పైథాన్ రన్ టైంలోనే అంటే కంప్లీట్గా ఆటోమేటిక్గా డిఫైన్ చేస్తుంది అది ఏ డేటా టైప్ అని. బేస్డ్ ఆన్ ద వాల్యూ అంటే మనం ఇచ్చే వాల్యూ బేస్ చేసుకుని అది ఏ డేటా టైప్ అని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. సో ఇదే మనకి పైథాన్లో ఉన్న అడ్వాంటేజ్. అండ్ ఆల్సో పైథాన్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది పైథాన్ ఇంటర్ప్రిటెడ్. సో ఇది ఎవ్రీ లైన్లో కూడా సో ఐ కెన్ సే మనం ఏదైనా ఒక డిఫరెంట్గా ఇస్తాం. సో ఇది అసలు ఏ వాల్యూ అనేది తెలియదు. ఆర్ యూ కెన్ సే ఏ ప్లేస్లో నేను ఇలా ఇచ్చాను. సో సంథింగ్ నేను ఇలా డిక్లేర్ చేశాను. సో ఇన్ జనరల్ సి ఆర్ జావాలో అయితే మీరు అన్ని లైన్స్ రాశాక కంప్లీట్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది అది ఎర్రర్ ఆర్ నాట్ అని. బట్ పైథాన్లో ఇక్కడ లైన్ 1 ఎర్రర్ వస్తే లైన్ 2 వరకు వెళ్ళదు. లెట్ సపోజ్ మనం టెస్ట్ చేస్తాం, ఇఫ్ కెన్ సీ ఎర్రర్ వచ్చింది. సో ఇన్వాలిడ్ సింటాక్స్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ లైన్లోనే మనకు తెలిసిపోతుంది అంటే మనం రాసిన ప్రోగ్రామ్లో ఎర్రర్ ఉందా లేదా అనేది. సో అంటే ఇక్కడ వరకు వెళ్ళదు అసలు. అదే సి ఆర్ అదర్ లాంగ్వేజెస్ ఏంటంటే మొత్తం ప్రోగ్రామ్ మీరు రాసి ఎగ్జిక్యూట్ చేశాకే ఐ మీన్ సిలో ఈ నార్మల్గా ఎర్రర్ ఏంటంటే డిఫైన్ అవుతుంది. అప్పుడు మనం ఎర్రర్ ఎక్కడ అనేది పాయింట్ అవుట్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఈవెన్ లైన్ నెంబర్ చూపించినా ఒకదాంతో ఒక డిపెండెన్సీ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు. నువ్వు లైన్ నెంబర్ 1 ఎర్రర్ని సాల్వ్ చేస్తేనే నువ్వు లైన్ 2కి వెళ్ళగలవు. అండ్ మనం ఇప్పుడు ఆపరేటర్స్ కాన్సెప్ట్ చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరిథమెటిక్ ఆపరేటర్స్ ఇన్ జనరల్ మనకు తెలుసు. సో లెట్ సపోజ్ ఏ ఈక్వల్స్ టు 2 + 3 ప్రింటెడ్. సో ఇన్ జనరల్ ఇది మనం క్విక్గా అరిథమెటిక్ ఆపరేషన్ చూస్తాం. అరిథమెటిక్ ఆపరేషన్ జనరల్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటివి. సో అడిషన్ 2 + 3 అయితే ఇలా,
4 minus 3 if you're performing subtraction, ఇవన్నీ కామన్. మనం డైరెక్ట్గా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ కూడా వేరియబుల్ నువ్వేం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. 4 into 3 12. బట్ డివిజన్ని మనం 3 టైప్స్లో చూస్తాం పైథాన్లో. ఇది కొంచెం డిఫరెన్స్. సో ఇప్పుడు నేను 4/3, సో ఈ నార్మల్ డివిజన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తుంది. సో 4/3 ఎగ్జాక్ట్ వాల్యూ 1.33. సో ఇది ఇలా వస్తుంది. బట్ దీంట్లోనే ఇంకొకటి ఉంది, మాడ్యులో. సో మీరు మాడ్యులోతో చేసినప్పుడు ఓన్లీ రిమైండర్ మాత్రమే ఇస్తుంది. సో 4% 3, 4 మాడ్యులో 3 ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ పైథాన్లో ఇంకొక ఆపరేటర్ కూడా ఉంది, స్పెషల్ ఆపరేటర్. అపార్ట్ ఫ్రమ్ నార్మల్ డివిజన్ దెర్ ఈజ్ ఏ ఫ్యూచర్ కాల్డ్ ఫ్లోర్ డివిజన్. సో దీన్నే మనం ఫ్లోర్ డివిజన్ అంటాం. సో అంటే ఓన్లీ ఐ కెన్ సే మీకు కరెక్ట్ వాల్యూ మాత్రమే ఇస్తుంది. అంటే ఈ పాయింట్ తర్వాత ఉండే వాల్యూస్ మొత్తం ఇది ఫ్లోర్ చేస్తుంది. అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ మాత్రమే ఇస్తుంది. సో ఇది, సో మీరు ఓన్లీ ఇప్పుడు చూస్తే 3 1s are 3 కాబట్టి మీకు ఇక్కడ ఈ 0.33 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో అదే అంటే పాయింట్కి రైట్ సైడ్, డెసిమల్కి రైట్ సైడ్ ఉండేది అది మొత్తం ఐ కెన్ సే రౌండ్ ఆఫ్ చేసి దాని ప్రీవియస్ వాల్యూకి ఇస్తుంది. అదే మీరు సపోజ్ ఐ కెన్ సే 5 ఫ్లోర్ డివిజన్ 3. ఇప్పుడు నార్మల్గా అయితే నార్మల్ డివిజన్లో అయితే 1.66 రావాలి. సో ఇఫ్ యూ కెన్ సీ 5/3 యూ విల్ ఫైండ్ 1.66. బట్ ఇదే ఫ్లోర్ డివిజన్లో అయితే మీకు ఇదంతా రౌండ్ ఆఫ్ చేసి పాయింట్ తర్వాత ఉండేది ఓన్లీ మీకు 1 మాత్రమే ఇస్తుంది. సో ఇట్ ఈస్ ద స్పెషల్ ఫీచర్ ఇన్ పైథాన్, ఫ్లోర్ డివిజన్. సో ఇది అన్ని లాంగ్వేజెస్లో ఉండదు. సో ఇవి అరిథమెటిక్ ఆపరేటర్స్. మనం ఇంకా చూస్తే ఐ కెన్ సే అండ్ ఆర్ కూడా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, అంటే నార్మల్గా కాకుండా. సో పైథాన్ అండ్ ఆర్, సో అంటే ఏమైనా డిఫరెంట్ ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు ఇది మనకి యూజ్ అవుతుంది. 5 or 3 or 5 on 3. సో ఇంకా చెప్పాలంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా పైథాన్ ఉంది. సో ఫర్ సపోజ్ a plus or equals to 5, మీరు ఆల్రెడీ a equals to 2 అని డిక్లేర్ చేశారు ఫర్ సపోజ్. సో అంటే ఆల్రెడీ a ఈక్వల్స్ టు 2 డిక్లేర్ చేస్తారు. ఇక్కడ a ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే a ఈక్వల్స్ టు a ప్లస్ 5 అని. అలానే a మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే a ఈక్వల్స్ టు a మైనస్ 5 అని. సో ఇలాంటి అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ప్రతి దానికి a స్టార్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే a ఈక్వల్స్ టు a ఇంటూ 5. సో ఈ టైప్లో మనం డిఫరెంట్ ఆపరేషన్స్ని పైథాన్లో పర్ఫామ్ చేస్తాం. ఇన్ జనరల్ ఇది డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హవర్స్ పడుతుంది. బట్ పైథాన్ ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఇన్ పైథాన్. We can do it everything in a very simple manner. So I hope you understand the difference between Python and other languages when it comes to syntax. So also dynamic typing ante enti, so also dynamic ga input ela తీసుకుంటాం. సో ఇది మనం చెప్తాం. సో ఫర్ సపోజ్ పైథాన్ లో ఇన్పుట్ మనం ఎలా తీసుకోవాలి. ఇన్ జనరల్ సి ఆర్ జావా అయితే మనం ఇలా స్కాన్ ఆఫ్ అని, సో ఇలా స్కానర్ క్లాస్ ని ఇలా డిఫరెంట్ యూజ్ చేస్తాం. బట్ పైథాన్ లో సింపుల్, సో మనం అంత కష్టపడలేదు. సో యూ కెన్ సే ఇప్పుడు మనకి ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని ఇచ్చాం. సపోజ్ ఏని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం. సో ఇన్ జనరల్ మీరు ఇంకేమైనా కంపైలర్లో యూజ్ చేస్తుంటే మీరు ఇలా రాసినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా ఇన్పుట్ అడుగుతుంది. బట్ ఈ న్యూటన్ స్కూల్ ప్లే గ్రౌండ్లో మనం డైరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇక్కడ మన ఇన్పుట్ అని ఇచ్చి నువ్వు డైనమిక్గా ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను నా నేమ్ ఇచ్చాను. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. చూస్తే నా నేమ్ ప్రింట్ అయింది. సో పైథాన్లో ఇన్పుట్ తీసుకోవడం చాలా ఈజీ. సో ఇప్పుడు మనం చూపించినట్టే. సో ఇలానే మనం ఇంకొక కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. సో దాన్ని మనం డైనమిక్ టైపింగ్ అంటాం. సో మనం లాస్ట్ వీడియోలో అసలు వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాం, సో ఇవన్నీ చూసాం. సో పైథాన్లో వేరియబుల్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందని. సో డైనమిక్ టైపింగ్ అంటే సో ఏం లేదు, మనం టైప్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇందాక లాస్ట్ వీడియోస్లో చూసినట్టు మనం ఏ వేరియబుల్ ఇచ్చినా కూడా అది పైథాన్ ఆటోమేటిక్గా డిఫైన్ చేస్తుంది. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తాం అసలు ఈ డైనమిక్ టైపింగ్ ఎలా వర్క్ అవుతుంది అని. సో ఫర్ లెట్స్ సపోజ్ నేను ఇప్పుడు a ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాను. సో లెట్స్ ప్రింట్ a. సో ఇప్పుడు ఇక్కడ 2 అనేది ప్రింట్ అయింది. సో మనం చూసాం ఇది ఆటోమేటిక్గా ఇంటిజర్ అని పైథాన్ డిక్లేర్ చేసింది. సో అలానే 2 అని ప్రింట్ చేసింది. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మళ్ళీ డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఏకి ఆల్రెడీ మనం ఇచ్చేసాము. సో యూ కెన్ సే మనం రీఅసైన్ చేయొచ్చు. ఒకే వేరియబుల్కి ఎన్ని వాల్యూస్ అయినా రీఅసైన్ చేయొచ్చు. మనం ఎన్నిసార్లు ఇచ్చినా అది రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ ఒక క్యారెక్టర్ ఇచ్చాను ఏదైనా.
So let's print a again. If you can see, ఫస్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, దాంట్లో ఇంటీజర్ ఉంది కాబట్టి ఇంటీజర్ డిస్ప్లే అయింది. తర్వాత మనం దీన్ని క్యారెక్టర్కి రీఅసైన్ చేసాం. సో అది మళ్ళీ క్యారెక్టర్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి క్యారెక్టర్ని ప్రింట్ చేసింది. సో మనం ఇక్కడే మనం ఈ రీఅసైనబుల్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక స్ట్రింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో మనం ఏదైనా ఒక స్ట్రింగ్ ఇస్తాం, ఫర్ సపోజ్ పైథాన్. సో నేను ఇప్పుడు మళ్ళీ ఏం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ రన్ దిస్, చూస్తే మన స్ట్రింగ్ కూడా మనకి ఇలా వచ్చింది. సో ఇదే మనం ఈ కాన్సెప్ట్ని మనం డైనమిక్ టైపింగ్ అంటాం. సో అంటే నువ్వు టైప్స్ స్టాటిక్గా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏ టైప్ అని ఆటోమేటిక్గా పైథాన్ డిక్లేర్ చేస్తుంది. అండ్ ఆల్సో ఒక్క వేరియబుల్కి సేమ్ అంటే డిఫరెంట్ వాల్యూస్ని రీఅసైన్ చేయొచ్చు. సో ఒక వాల్యూ అసైన్ చేస్తే అది స్టాటిక్గా ఫిక్స్ అని కాదు. సో ఎన్నిసార్లు అయినా కూడా మనం రీఅసైన్ చేయొచ్చు. ఇదే డైనమిక్ టైపింగ్లో ఉండే మెయిన్ ఫీచర్. సో మన ఈ డైనమిక్ టైపింగ్లో ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే, అంటే మనం ప్రోస్ చూసుకుంటే చాలా ఈజీ మనకు. అంటే ఒకే వేరియబుల్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ వేరియబుల్ డిక్లేర్ చేసి కన్ఫ్యూజ్ చేయడం కన్నా. ఇంకొకటి డెవలప్మెంట్ టైం చాలా ఫాస్ట్గా ఉంటుంది దీనివల్ల. సో మనం కంప్లీట్ లాజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఈ వేరియబుల్స్, డేటా టైప్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ బగ్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం సపోజ్ ఒక వాల్యూ దేనికి ఇచ్చామో తెలుసుకోవాలంటే ఆ వేరియబుల్కి మనం ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చుంటే సో ఒక కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదే డైనమిక్ టైపింగ్లో ఉండే మెయిన్ ప్రాబ్లం. అలానే టైప్ గురించి పైథాన్ ఆటోమేటిక్గా అండర్స్టాండ్ చేసుకుంటుంది, బట్ మనకు క్లారిటీ ఉండదు. సో మనం కంప్లీట్గా మనం ఏ టైప్ డిక్లేర్ చేస్తాం మనకు అవేర్నెస్ ఉండాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇదే డైనమిక్ టైపింగ్లో ఉండే డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు చూస్తే లెట్స్ సపోజ్ వీటిని మనం ఇప్పుడు చేంజ్ చేస్తాం. సో మనం ఏ టైప్ ఇచ్చామో మనకు తెలుసు, బట్ పైథాన్కి ఆటోమేటిక్గా అండర్స్టాండ్ అవుతుంది. బట్ మనం తెలుసుకోవాలనుకుంటే సో మనం ఏం చేయొచ్చు. సో పైథాన్లో ఒక మెథడ్ ఉంది, టైప్ అని ఒక కంప్లీట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ, నేను ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అని డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్గా ఏ అనేది ఏ టైప్ అనేది డిక్లేర్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మన ఇక్కడ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ క్లాస్ ఇంటిజర్. సో అంటే ఇది ఇంటిజర్ డేటా టైప్ అని మనకి పైథాన్ చెప్తుంది. సో ఇలాగా మనం ఏదైనా టైప్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం బి టైప్ చూస్తాం. సో అలానే సి టైప్. సో ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే చూస్తే బీని మనం స్ట్రింగ్ అని తీసుకుంది. సో లెట్స్ సపోజ్ దీన్ని మనం క్యారెక్టర్లో ఇస్తాం, కంప్లీట్ క్యారెక్టర్. ఓకే. సో మీకు దీన్ని గమనిస్తే మీరు ఒక సింగిల్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ లానే తీసుకుంటుంది. సో మీరు ఇలాగా ఏదైనా కూడా మీరు కంప్లీట్గా ఇలానే ఇంకా లిస్ట్స్ అని, ట్యూపుల్స్ అని, డిక్షనరీస్ అని ఇంకా కొన్ని డేటా టైప్స్ ఉంటాయి పైథాన్లో. మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూస్తాం. సో ఇలానే మన ఏ టైప్ అయినా కూడా మనకు తెలియకపోయినా కూడా మనం పైథాన్ అడిగితే కంప్లీట్గా టైప్ మెథడ్ యూజ్ చేసి ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ ఇస్తుంది. సో ఇదే పైథాన్లోని అడ్వాంటేజ్. సో మనం ఈ వీడియోలో ఓవరాల్గా ఓవర్వ్యూ చూసుకుంటే మనం డైనమిక్ టైపింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో తెలుసుకున్నాం. సో పైథాన్లో ఏ వేరియబుల్ డేటా టైప్ అయినా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. అండ్ ఆల్సో న్యూటన్ స్కూల్ యొక్క లాంచ్ ప్యాడ్ని మీరు కామెంట్స్లో యాక్సెస్ చేయొచ్చు. దాంట్లో కోడింగ్ని మీరు స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. అండ్ ఈవెన్ యూ కెన్ గెట్ ఏ సర్టిఫికేట్. Thank you for watching this video.